నమస్కారం. ఏసీ న్యూస్కి స్వాగతం. భగవంతుడు అందరికీ సమానమని, కుల మతాలకు అతీతంగా అందరూ ఒకటే అయిన క్రిస్టియన్స్ యేసు ప్రభుని, హిందువులు వెంకటేశ్వర స్వామిని, ముస్లింలు అల్లాని ఆరాధిస్తూ ఉంటారని శ్రీ వాసవి ఫార్మసీ కాలేజీ చైర్మన్ సోమిశెట్టి సుబ్బారాయుడు అన్నారు. అద్దంకి పట్టణంలోని కలంపూర్ రోడ్లో ఉన్న శ్రీ వాసవి ఫార్మసీ కళాశాలలో సోమవారం సెమీ క్రిస్మస్ వేడుకలను ఏర్పాటు చేయగా కళాశాల చైర్మన్ సుబ్బారాయుడు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. క్రిస్మస్ పండుగ ముందుగా సెమీ క్రిస్మస్ వేడుకలు జరుపుకుంటారని, వాసవి ఫార్మసీ కళాశాల ప్రారంభించిన తర్వాత మొదటిసారిగా సెమీ క్రిస్మస్ వేడుకలు విద్యార్థులందరూ కలిసి వైభవంగా నిర్వహించుకోవడం సంతోషంగా ఉందన్నారు. కళాశాలలో అందరూ సమానమని విద్యార్థులు భావించాలన్నారు. అనంతరం సెమీ క్రిస్మస్ కేక్ కట్ చేసి శుభాకాంక్షలు చెప్పుకున్నారు. విద్యార్థులు ఏర్పాటు చేసిన వివిధ రకాల సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి. ఈరోజు మనము 2025 కొత్తగా శ్రీ వాసవి కాలేజ్ ఆఫ్ ఫార్మసీ స్థాపించి మొట్టమొదట మన కాలేజీలో సెలబ్రేట్ చేసుకునేటువంటిది సెమీ క్రిస్మస్ ప్రోగ్రామ్. అందరూ కూడా ఎంతో ఉత్సాహంగా పాల్గొని ఈ కార్యక్రమము జయప్రదం చేసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. తర్వాత వచ్చేసి ఈ భగవంతుడు అనేటువంటి వాడు అందరికీ సమానము, కుల మతాలకు అతీతంగా అందరూ ఒకటే. అంటే ఎవరికి ఇష్టమైనటువంటి వాళ్ళు భగవంతుని ప్రార్థిస్తూ ఉంటారు. క్రిస్టియన్స్ యేసు, హిందువులు వెంకటేశ్వర స్వామి శివుడు అని, అదేవిధంగా ముస్లిమ్స్ అల్లా, ఇలా అంటే సమస్తాన్ని, అంటే విద్య వచ్చేసి అందరికీ కూడా సమానంగానే ఉంటుంది. అదేవిధంగా కూడా భగవంతుడు అనేటువంటి వాడు ఆశీస్సులు అనేటువంటి అందరికీ సమానంగానే ఇస్తారు. వారికి ఎవరికి ఇష్టమైనటువంటి దేవుని వాళ్ళు ప్రార్థిస్తూ ఉంటారు. కానీ ఈరోజు మనము మొట్టమొదట ఏంటంటే 25వ తారీఖు యేసు ఈ భూమి మీదకి జన్మించాడనేటువంటిది మనము చూసి దాన్ని బట్టి ఈ ముందుగా సెమీ క్రిస్మస్ నిర్వహించుకొని 25వ తారీఖు భగవంతుని ప్రార్థించుకుంటాము. అదేవిధంగా మీ అందరికీ కూడా మరొకసారి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ జన్మదిన సందర్భంగా అందరికీ నా హృదయపూర్వక క్రిస్మస్ శుభాకాంక్షలు. ఆయన దీవెనలు, ఆయన కృప, ఆయన నమ్ముకుంటే మనం చేసే ఏ ప్రయత్నమైనా ఏ పని అయినా ఆయన నమ్ముకొని చేస్తే ఖచ్చితంగా విజయాన్ని సాధిస్తారు. ఆ కృపని మనం ఖచ్చితంగా దయగలిగిన కృపను కూడా మనం పొందగలుగుతాం అందరం కూడా. సో క్రిస్మస్ లాటిన్లో తెలిసే ఉంటుంది, క్రైస్టియన్ అంటే ఆరాధన. ఆ ఆరాధనే మనందరికీ లైఫ్. సో ఆరాధన ఎప్పుడు కూడా మనం ఏ పని చేసినా కూడా జీవితంలో ఆయన మీద మనసు పెట్టి ఆరాధన చేస్తే అన్నీ మనం ఏం కోరుకున్నామో అవన్నీ. అందరికీ మరొకసారి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలుపుకుంటూ ప్రైజ్ ది లార్డ్.
అద్దంకి మండలంలో అందరి సహకారంతో పల్స్ పోలియో చుక్కల కార్యక్రమం విజయవంతం చేశారని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ విజయమ్మ అన్నారు. డిఎంహెచ్ఓ విజయమ్మ సోమవారం తిమ్మాయిపాలెం గ్రామ శివారుల్లో ఉన్న ఇటుకపట్టిల ప్రాంతంలో పర్యటించి వలస కార్మికుల పిల్లలను గుర్తించి పల్స్ పోలియో చుక్కలు వేయించుకున్నారో లేదో ఆరా తీశారు. రెండవ రోజు ఏఎన్ఎంలు ఇంటింటికి తిరిగి మిస్ అయిన పిల్లలకు పల్స్ పోలియో చుక్కలు వేస్తున్నారో లేదో విచారించారు. అద్దంకి యూపీహెచ్సి మోదాపల్లి పిహెచ్సి పరిధిలో 99% పల్స్ పోలియో చుక్కలు వేశారని డిఎంహెచ్ఓ విజయమ్మ తెలిపారు. అద్దంకి నగరానికి రైల్వే స్టేషన్ ఎంతో అవసరం ఉందని, రైల్వే స్టేషన్ తీసుకొని వచ్చేందుకు అందరూ కలిసి ఐక్యంగా కృషి చేయాలని అద్దంకి రైల్వే సాధన సమితి నాయకులు బచ్చల వాసు అన్నారు. అద్దంకిలోని చిన్ని శాంతయ్య భవనంలో ఆదివారం రాత్రి అద్దంకి రైల్వే స్టేషన్ తీసుకుని రావాలన్న నినాదంతో అద్దంకి రైల్వే సాధన సమితి ఆధ్వర్యంలో సమావేశాన్ని ఏర్పాటు చేసుకుని పట్టణ ప్రముఖులందరూ హాజరై వారి అభిప్రాయం తెలిపారు. ఈ సందర్భంగా వాసు మాట్లాడుతూ పార్టీలతో సంబంధం లేకుండా అందరూ కలిసి అద్దంకి రైల్వే స్టేషన్ తీసుకొని వచ్చేందుకు ఐక్యంగా ముందుకు రావాలన్నారు. ఎంపీ కృష్ణప్రసాద్, మంత్రి రవికుమార్ను కలిసి అద్దంకి రైల్వే స్టేషన్ కావాలని వినతి పత్రం సమర్పించాలని తీర్మానం చేసుకున్నారని, అద్దంకి రైల్వే స్టేషన్ అనేది ఎంతో అవసరమన్నారు. అందరూ కలిసి ప్రయత్నం చేస్తే రైల్వే స్టేషన్ సాధించుకోవచ్చన్నారు. ఒకప్పుడు హైవే చెన్నై నుంచి హైదరాబాద్ వాళ్ళకి విజయవాడ మీదకి వెళ్ళాము. ఆ రోజుల్లో మేము లారీ తిప్పుతుంటే చాలా బాధలు పడ్డాం. తర్వాత ఇవాళ ఈ హైవే వచ్చినాక, నార్కెట్పల్లి హైవే వచ్చినాక చాలా దారులు హ్యాపీగా ఉంది. అంటే ఒకప్పుడు మనం హైదరాబాద్ వెళ్ళడానికి కూడా సాగర్ మీదకి వెళ్ళి చాలా ఇబ్బందులు పడ్డాం. ఇవాళ ఈ రోడ్లు బాగుందంటే చాలా హ్యాపీగా మనం జర్నీ చేయగలుగుతున్నాం, డిస్టెన్స్ తగ్గుతుంది. అట్నే హైదరాబాద్ నుంచి చెన్నై వెళ్ళాలంటే విజయవాడ మీదుగా తెనాలి రౌండ్ అంతా ఎక్కువ అవుతుంది. సో అద్దంకి మీద వెళ్ళిన వల్ల 200 కిలోమీటర్లు జర్నీ తగ్గింది. టైం అన్నిటికంటే విలువైంది వాళ్ళ సమయం, డబ్బు సెకండ్ ఆప్షన్. ఈ సమయాన్ని మనం సేవ్ చేసుకోవాలంటే అద్దంకి రైల్వే లైన్ తప్పనిసరిగా అవసరం ఉంది. ఇది అట్నే ఒక బైపాస్ కూడా ఆలోచన ఉంది. అది కూడా నేను మినిస్టర్ గారితో 4-5 సార్లు మాట్లాడాను. ఆయన ఫండ్స్ చూసుకొని చేద్దామని అంటున్నారు. ప్రతి ఊరికి ఒక బైపాస్ ఉంటుంది అద్దంకి తప్పక. ఇక్కడ వారానికి ఒకళ్ళు చనిపోతున్నారు, సరాసరి నెలకు 4, సంవత్సరానికి 50 మంది చనిపోతున్నారు. ఇది కూడా నేను మినిస్టర్ గారికి మెసేజ్ పెట్టాను, ఫోన్లో కూడా మాట్లాడి ఇది ముందు మీరు చేయాల్సిన తప్పనిసరిగా ముందు ఇది పెట్టమన్నాం. దీంతోపాటు ఈ రైల్వే లైన్ తప్పనిసరి మనందరికీ. కానీ మనం ఇవాళ పోరాటం చేస్తే మన పిల్లల ప్రయాణికైనా భవిష్యత్తు జరిగేదానికి అవకాశం ఇచ్చాను. నా ఉంటే ఎంత దూరం నేను పరిగెడతాను, వస్తాను. ఆర్థికంగా కానీ మాటగా కానీ ఏ విధంగా నేను సపోర్ట్గా నిలబడుతుంది. సంకల్పంతో అందరూ కలిసాను. ఇక్కడికి అద్దెకి రాబోయే రోజుల్లో బాగా డెవలప్మెంట్ జరుగుతుంది. అటు మున్సిపాలిటీ అవగానే చాలా వరకు మనకు డెవలప్మెంట్ మీద ఎక్కువ పెరిగింది, కూడా పెరిగింది, ఏరియా పెరిగింది. నిన్న ఎలక్షన్కి వాస్తవంగా మినిస్టర్ గారితో కొన్ని అంటే నిజంగా కొన్ని ఏరియాలు పోతే ఫోన్ తీసుకుని పక్కన మాట్లాడి వచ్చేసరికి వాడు వెళ్ళిపోయాక మళ్ళీ అద్దెకి టౌన్లోకి ఎక్కడ వాళ్ళు కనుక్కొని మరి లోపలికి మెయిన్ రోడ్లు దామాలు కాలంగా అందరూ పెంచాం. అందరూ ఏకదానిగా రైల్వే లైన్ కావాలని చెప్పి అందరం మంచి హృదయంతో సంకల్పంతో ముందుకు పోతే గ్యారెంటీగా సక్సెస్ అయింది. ఇప్పుడు రోడ్డు మీద మొదటి పిలిచేవాళ్ళు చాలామంది వస్తారు. దాన్ని పిలవకుండా స్వచ్ఛందంగా వచ్చినప్పుడు మనందరం అందువల్ల మనలో మనమే అందరినీ వివేకించి దాని గురించి మంచి చెడు కూడా వాట్సాప్ గ్రూప్లో అయితే చాలామంది హల్చల్ చేశారు, ఇక్కడ రాలేకపోయారు. అందువల్ల అందరం కలిసి దాన్ని ముందుకు తెచ్చే మార్గం చేద్దామని చెప్పి నా ఆశిస్తాను. వెళ్ళి ఒక 6 మంది వెళ్ళి ఆయన కలిసి ఆ రిప్రజెంటేషన్ ఇస్తే ఆయన ఏం చేస్తారంటే ఇమీడియట్లీగా దాన్ని ఎంపీ గారికి ఎన్ఆర్ చేస్తారు, లేదా సెంట్రల్ రైల్వే మినిస్టర్ కూడా ఎన్ఆర్ చేయొచ్చు. అప్పుడు ఏంటంటే మనం దానికి సమాంతరంగా మరలా ఎంపీ గారికి, సెంట్రల్ రైల్వే మినిస్టర్ గారికి వేరువేరుగా 2 రిప్రజెంటేషన్ తీసుకొని అది వెళ్ళిన తర్వాత మనం కూడా ఒక 2-4 ఢిల్లీ వెళ్ళాలి. ఢిల్లీ వెళ్ళి అక్కడ కూర్చొని ఒక వారం రోజులు ఆ ఎంపీ గారి ద్వారా ఆ సెంట్రల్ మినిస్టర్ గారిని కానీ, ఆ కన్సెంట్ ఆ డిపార్ట్మెంట్లో ఉండేవాళ్ళు కానీ, అట్లానే మన ఒంగోలు ఎంపీ గారిని కూడా ఖచ్చితంగా మీట్ కావాలి. ఒంగోలు ఎంపీ గారిని మనకు చాలా మంది, ఎందుకంటే
మనం కృష్ణమోహన్ గారు లాస్ట్ ఇయర్ ఎల్ఐసిలో జిఎస్టీ రద్దు చేయాలనేటువంటి క్రమంలో ఫస్ట్ మేము ఒంగోలు ఎంపీ గారికి లెటర్ ఇచ్చాం. ఆల్ ఇండియాలో ఫస్ట్ మనమే ఇచ్చాం. ఆ తర్వాత మనం 544 మందికి లెటర్ ఇవ్వడం జరిగింది. మనం ఢిల్లీలో చేసిన భారీ ధర్నాతోటి మార్చిలో మరి ఈ రోజున జిఎస్టీ రద్దు చేయడం జరిగింది. అంటే దానికి మనం శ్రమ కోర్చి పెట్టుకొని తిరగాలి, అంతే తప్ప వేరే రకంగా అది వర్కౌట్ కాదు. ఇప్పుడు బాపట్ల నుంచి మార్కాపురం పెట్టారు, అది ఎక్కడికి పోయినా మనకి దానివల్ల పెద్దగా ఉపయోగపడుతుంది నేనైతే అనుకోవట్లా. మనకి ఎప్పుడు కూడాను రైల్వే లైన్ ఎలా వేస్తారంటే వాళ్ళు ఎక్కువగా మనకు ఉండే హైవేకి కనెక్టివ్గా సమాంతరంగానే రోడ్డు వేస్తారు, రైలు ట్రాక్ ఉంటుంది. చలికాలం కావడంతో మంచు ఎక్కువగా కురుస్తున్నందున తెల్లవారుజామున వాహనాలు నడిపేవారు అప్రమత్తంగా ఉండి నడపాలని, అవసరమైతే ప్రయాణం వాయిదా వేసుకోవాలని అద్దంకి సిఐ సుబ్బరాజు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెల్లవారుజామున 3 గంటల నుంచి ఉదయం 8 గంటల వరకు పొగమంచు పడుతుందని, ఇలాంటి సమయాల్లో వాహనాలు నడపడం వలన ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయని, అత్యవసరమైతే తప్ప మిగతా సమయాల్లో లైటింగ్ లేకుండా వాహనాలు నడపరాదని సిఐ సూచించారు. మంచు పొగ కురిసే సమయంలో వాహనాలు నడపడం వలన అనుకోకుండా ప్రమాదం జరిగితే అందరూ బాధపడవలసిన పరిస్థితి వస్తున్నందున వాహనదారులు ఈ విషయాన్ని గమనించి పొగమంచు ఉన్న సమయాల్లో వాహనాలు నడపరాదని సిఐ సుబ్బరాజు వాహనదారులకు సూచించారు. తెల్లవారుజాము 3 గంటల నుంచి 7 గంటల వరకు బాగా మంచు పడుతుంది. దూర ప్రయాణం చేసే ఎవరైనా సరే, రాత్రి ప్రయాణం చేసే వారు దయచేసి మీ ప్రయాణాన్ని అత్యవసరం తప్ప సాధారణంగా నిర్మించుకోవాలని తెలియజేస్తున్నాం. లేకపోతే తెల్లారి 7 గంటల తర్వాత అయినా సరే ఎండ వచ్చిన తర్వాత ప్రయాణం చేయండి. ఎందుకంటే మంచు టైంలో ఎదురొచ్చే వాహనాలు కానీ కనిపించవు లైటింగ్కి. ఆ మంచు కనిపించకపోవడం వల్ల ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది. దయచేసి రోడ్డు ప్రమాదాలు నివారించే చర్యల భాగంగా సహకరించి మీ అత్యవసర ప్రయాణాలతో మాత్రమే ప్రయాణం చేయండి. సాధారణంగా రెగ్యులర్ పోయేవాళ్ళు చూసుకుని వెళ్తుంటేనే అండ్ లైటింగ్ వచ్చి ఉంటేనే ప్రయాణం చేయాలని కోరుతున్నాం. ఎందుకంటే 10 సంవత్సరం ఈ సీజన్లో ఎక్కువ రోడ్ యాక్సిడెంట్ జరిగి చాలామంది ప్రాణాలు కోల్పోయినట్టు గతంలో చూస్తున్నాం. అటువంటి విషయాలు మళ్ళా జరగకుండా జాగ్రత్త తీసుకుంటూ మీరు కూడా మీ ఓన్ అంటే మీ సొంతగా మీ మీద చాలామంది ఆధారపడి ఉంటారు. కుటుంబ సభ్యులు కానీ, భార్య పిల్లలు, అమ్మానాన్నలు ఆధారపడి ఉంటారు. ఏదైనా నిర్లక్ష్యంగా ప్రయాణం చేసినట్టయితే ఆ నిర్లక్ష్యం మన ప్రాణానికి ముప్పు వచ్చే ప్రమాదం ఉంటుంది. దయచేసి గమనించండి, ఈ రోడ్ యాక్సిడెంట్లు నివారించండి. అద్దంకి కేఆర్కే డిగ్రీ కళాశాలలో సోమవారం గణిత మేధావి శ్రీనివాస్ రామానుజన్ 139వ జయంతి కార్యక్రమం సందర్భంగా జాతీయ గణిత దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ముందుగా రామానుజన్ చిత్రపటానికి అధ్యాపకులు పూలమాలలు వేసి నివాళులర్పించి రామానుజన్ జీవిత విశేషాల గురించి విద్యార్థులకు వివరించారు. అద్దంకి పరిసర ప్రాంతాల్లో పొగాకు సాగు విచ్చలవిడిగా సాగు చేస్తున్నారని వారి దృష్టికి వచ్చిందని, నల్లవర్లి పొగాకు సాగుకు ప్రభుత్వం పూర్తి స్థాయిలో నిషేధించిందని వ్యవసాయ శాఖ సహాయ సంచాలకులు ఎఫ్రాయిం తెలిపారు. అద్దంకి పరిసరాలలో పొగాకు సాగు చేసే రైతులు తెల్లవర్లి పొగాకు సాగుకు కంపెనీ నుంచి బాండ్లు తీసుకోవాలని, అలాగే బార్నీ పొగాకు సాగు చేసే రైతులు పొగాకు బోర్డు వారి అనుమతి పొంది రిజిస్ట్రేషన్ కలిగి ఉండాలన్నారు. ఇలా అయితేనే ఈ క్రాప్ నమోదు చేసి ప్రభుత్వం నుంచి వచ్చే సంక్షేమ పథకాలు అందుతాయని ఏడీఐ ఎఫ్రాయిం చెప్పారు. అనుమతులు లేకుండా బాండ్ తీసుకోకుండా రైతులు పొగాకు పంటను సాగు చేస్తే వారి పంటకు వారే బాధ్యులని, ప్రభుత్వంకు వ్యవసాయ శాఖకు ఎటువంటి సంబంధము లేదన్నారు. అద్దంకి పరిసర ప్రాంతంలో ఉన్న రైతు వాళ్ళకి విజ్ఞప్తి అండి. పొగాకు ఎక్కువగా సాగు చేస్తున్నట్లు మా దృష్టికి వచ్చింది.
కాకపోతే ఎఫ్సి పొగాకు బ్యార్నీ పొగాకు వేసుకుంటే తప్పనిసరిగా మనకి టొబాకో బోర్డ్ రిజిస్ట్రేషన్ ఉండాలి. వైట్ బర్లీ వేసుకున్నట్లయితే మీకు ఎవరైతే కంపెనీ విత్తనాలు నారిచ్చారో వాళ్ళ దగ్గర నుంచి బాండ్ ఉండాలి. ఈ బాండ్ లేకుండా రిజిస్ట్రేషన్ లేకుండా పొగాకుని సాగులోకి తీసుకోవటం జరగదు. వాళ్ళకి ఈ క్రాప్ చేయటం జరగదు. ప్రభుత్వం నుంచి వారికి ఎలాంటి బెనిఫిట్స్ కానీ లేకపోతే ఇతర కూడా వాళ్ళకి అందవు అని చెప్పి మీకు తెలియజేస్తున్నాం. ఎవరైనా పొగాకు సాగు చేసిన రైతులు తప్పనిసరిగా మీ రిజిస్ట్రేషను లేదా మీ వైట్ బర్లీకి సంబంధించి అయితే బాండ్ ఉంటేనే ఈ క్రాప్ చేస్తాము. లేని పక్షంలో మీ పంటకు మీరే బాధ్యులవుతారు. ప్రభుత్వం నుంచి మీకు ఎలాంటి భద్రత ఉండదని చెప్పి తెలియజేస్తాము. అదేలే ఏసీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.